1983లో అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో 150-60% పైగా ఉన్న బలహీన వర్గాలు బీసీలు అభివృద్ధి చెందాలంటే ఎలాంటి ప్రణాళికలు కావాలని చెప్పి మురళీధరన్ కమిషన్ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ఆనాడు కమిషను పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల యొక్క స్థితిగతుల పైన స్టడీ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబాటుతనాన్ని పేదరికాన్ని స్టడీ చేసి ఈ రాష్ట్రంలో 150-50% పైగా ఉన్న బీసీలు అభివృద్ధి చెందాలంటే విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లో కూడా బీసీలకు 44% రిజర్వేషన్ ఇవ్వాలని 1984లో కమిషన్ నివేదిక ఇస్తే ఆనాటి నుండి ఈనాడు వరకు ఆ కమిషన్ పేరు కూడా తీసుకురాకుండా బీసీలను మోసం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి.